హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఇంకా వెళ్ళే ముందైతే మా బావ కోసం నేనైతే ఇక్కడ దోశ పిండి తయారు చేసిన అండ్ వంట కూడా చేసేసి వెళ్తున్నా. ఇక్కడైతే వంకాయ కర్రీ చేసిన అన్నమాట, చపాతీ అండ్ రైస్ పెట్టేసిన. ఇక వంట కంప్లీట్ చేసి ఇల్లంతా మంచిగా క్లీన్గా పెట్టేసి ఇక రెడీ అయితే బయలుదేరుతున్నా. ఇక మా బావ వచ్చేసి నన్నైతే బస్ స్టాండ్ వరకు అయితే డ్రాప్ చేయడానికి వస్తున్నారు, ఈసీఎల్ బస్ స్టాండ్ వరకు. ఇక అక్కడ నుంచి నేనైతే హన్మకొండకి వెళ్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ నిజంగా ఫస్ట్ టైం అన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత అయితే, అంటే మా బావ లేకుండా పిల్లలు లేకుండా నేను ఒక్కమని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను వచ్చేసి అయితే ఇక్కడ ఈసీఎల్ టు జేబీఎస్కి అయితే వచ్చిన అన్నమాట. ఇక అసలు ఫస్ట్ టైం అన్నట్టు నాకు తెలియదు, హన్మకొండ సైడ్ ఎప్పుడు వెళ్ళలే. నేను ఎక్కువ వెళ్ళేది కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ ఇదే అన్నమాట. అసలు ఫస్ట్ టైం హన్మకొండకి వెళ్ళడం. ఇక జేబీఎస్లో ఎక్కువ బస్సులు ఉంటాయి అనుకున్నా, కానీ అసలు 2 hours వెయిట్ చేసిన. హన్మకొండకి అయితే ఒక్క బస్సులు లేవన్నమాట. ఇక లాస్ట్కి అయితే జనగాం బస్ ఎక్కిన. ఇక జనగాం బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇక అక్కడ ఉండేవన్నమాట. వెంటనే హన్మకొండ బస్సు ఉండే. ఇక హన్మకొండ బస్సు అయితే ఎక్కేసిన. ఇంకా మొత్తానికి అయితే 7 hours పట్టింది నాకు హన్మకొండ రావడానికి. నిజంగా అమ్మో ఎందుకు వచ్చినా అనిపించింది అన్నమాట. ఇక హన్మకొండకి అయితే వచ్చేసిన. ఇక మా వదిన కామారెడ్డి నుంచి అయితే 3:30కే వచ్చేసింది అన్నమాట. ఆమె తొందరగా వచ్చేసింది. ఇక ఆమె వచ్చి నన్ను తిడుతుంది, ఇంకా ఇంతసేపు నువ్వు కావాలనే చేస్తున్నావు అనేసి. నిజంగా నేను అనుకోలేదన్నమాట జేబీఎస్లో బస్సులు యాక్చువల్లీ ఉప్పల్లో ఉంటాయంట. ఆ విషయం నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఇంకా ఉప్పల్లో అయితే నంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయంట, హన్మకొండకి జేబీఎస్లో అయితే ఉండవంట. ఆ విషయం తెలియక 2 hours వెయిట్ చేసిన. ఇక మొత్తానికి అయితే ఇదేనండి హన్మకొండ బస్ స్టాండ్. హన్మకొండ బస్ స్టాండ్లో దిగి ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాను అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి. ఇక వాళ్ళ అడ్రస్ చెప్పారు. ఎక్కడండి మా వదిన నాకన్నా ముందు వచ్చేసింది. మా ఫ్రెండ్ పేరు అయితే మమత. వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అన్నమాట. 5:30 అయింది ఈవినింగ్ టైం. మార్నింగ్ 10కి బయలుదేరిన 5:30కి హన్మకొండకి చేరుకున్నాను అనమాట. నిజంగా అమ్మో ఎందుకు వచ్చినా అన్నట్టు అసలు ఆ బస్సులో కూడా అదే అనిపించింది అన్నమాట. ఇక రాగానే ఇక అందరితో మాట్లాడి, పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక అందరితో మాట్లాడి ఇక నేను మా వదిన కలిసి కూడా 1 month అవుతుంది అన్నమాట. ఇక మేమిద్దరం అయితే ఇలా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలవడం నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మేము మాకు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తుంది. ఇక మాకే వీలు కాక ప్లాన్ చేసుకున్నాం చాలాసార్లు, అది క్యాన్సిల్ అవుతూనే వచ్చిందనమాట. ఈసారి అయితే అనుకోకుండా అనుకున్నాం అన్నమాట. నిజంగా ఎప్పుడైనా అనుకోవద్దు, అంటే వెళ్ళాలి అనేసి ప్లాన్ అయితే పెట్టుకోవద్దు. అనుకోకుండా ఏది జరిగితే అదే జరుగుతుంది అన్నట్టు జరిగింది మాకైతే. అనుకోకుండా అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి మమత వచ్చేసి మేము ఏమేమి తీసుకొచ్చినామో చూస్తుంది. ఇక మా వదిన అయితే మక్క పిండి తీసుకొచ్చింది అన్నమాట. లేదంట ఫ్రెండ్ దగ్గర అయితే అయిపోయింది, తీసుకోరమన్నారు. ఇక నేను కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిన. ఇక అవి తింటున్నారు. ఇక ఇప్పుడైతే మమత అయితే వంట స్టార్ట్ చేసింది అన్నమాట. చికెన్ తీసుకొచ్చిందంట. ఇక పుదీనా, వెజిటేబుల్స్ అయితే అన్ని క్లీన్ చేసుకుంటుంది. నిజంగా చాలా, అంటే మేము ముగ్గురమే ఉన్నాం. అండ్ పిల్లలు, మా అన్న రాలే, మా బావ రాలే, ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కూడా లేరు కదా, మేము ముగ్గురేమో ఉన్నాం. ఇక ఫుల్ జోకులు చేసుకుంటూ మేమే వంటలు చేస్తూ చాలా బాగా అనిపించింది అన్నమాట మాకైతే. ఇక్కడ మమత అయితే వంట చేస్తుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మా వదిన మక్క రొట్టెలు చేస్తుంది. మీకు తెలుసు కదా, మా బంజారాలో నాన్ వెజ్ వెజ్ ఏదున్నా మక్క రొట్టెలు అయితే కంపల్సరీ అన్నమాట. మక్క రొట్టెలు అయితే చేసింది. ఇప్పుడైతే మేము తినడానికి కూర్చుంటున్నాం.